అందరికీ నమస్కారం. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వెంటనే ఈ వీడియోని రహస్యంగా చూడండి. బ్రహ్మం గారు కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారికి భవిష్యత్తులో జరగబోయేవి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అయితే ఈ రాశి వారికి బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారి ఏ విధంగా ఉంటుందో, అలాగే వీరు ఏ రంగంలోకి రాణిస్తారో అనేది చూద్దాం. ఈ రాశి వారి జీవితంలో అదృష్టాన్ని పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర నక్షత్రం 3, 4, 5 పాదాలు, ఆరుద్ర నక్షత్రం పాదాలు 1, 2, 3, 4 పాదాలు, పునర్వస నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారికి ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో అనేక విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే గనుక ఈ రాశివారు న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే రాజకీయ రంగంలో బాగా రాణించగలుగుతారు. ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా సరే నాయకులుగా ఎదుగుతారు. దానికి గల కారణం వీరి జన్మత ఉన్న నాయకత్వంలో ఉన్న లక్షణాలు. వీరు ఎటువంటి సమస్యనైనా సరే సులభంగా పరిష్కరించగలుగుతారు. ముఖ్యంగా వీరు ఏదైనా విషయంలో ముందడుగు వేసి ఆలోచిస్తే ఆ సమస్యకు పరిష్కారం సులభంగా గ్రహిస్తారు. అలాగే వీరు ఉన్నతమైన ఆలోచన కలిగి ఉంటారు. ఎవరితో అయినా సరే సులభంగా కలిసిపోతారు. అలాగే ఈ రాశి వారికి ఆత్మాభిమానం చాలా అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఆవేశం కూడా చాలా అధికంగా ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు చాలా తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఈ రాశి వారు ఆవేశం తగ్గించుకోవడం చాలా మంచిది. అయితే ఈ రాశి వారు ఇతరుల బాధ్యతను తమ నెత్తిపై వేసుకొని మోస్తారు. దీనివల్ల ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో బాధపడుతూ ఉంటారు. అలాగే వీరికి కోపం ఎక్కువగా వస్తుంది. తన కోపమే తనకు శత్రువు అనే మాట వీరికి బాగా సరిపోతుంది. ఈ రాశి వారు విచిత్రమైన గుణం ఏంటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటారు. అందువల్ల ఎదుటి వారిలో తప్పులు పట్టడం, న్యాయం పేరుతో ఇతరులని నిందిస్తూ ఎప్పుడూ వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. వీరు ఏదైనా మంచి పని చేస్తే దానిని ఇతరులకి ప్రచారం చేసేలా ఉంటారు. వీరు ఓడిపోవడం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. వీరు ఎవ్వరికీ భయపడరు. వీరు ఒక నిర్ణయానికి వస్తే దాన్ని మార్చడం చాలా కష్టం. అలాగే వీరు అందరికంటే గొప్పగా జీవించాలని ఎక్కువగా ఉంటుంది. చెప్పాలంటే వీరు చేసే ప్రతి పని 100కి 90% విజయవంతం అవుతాయి. వీరు సంస్థల స్థాపన, వ్యాపార విస్తరణ ధ్యేయంగా పనిచేస్తారు. అలాగే ఈ రాశిలోని ఉద్యోగ వారి విధుల పట్ల స్పష్టమైన వైఖరిని, అవగాహన కలిగి ఉంటారు. అలాగే వీరు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోరు. ఏ విషయంలో అయినా సరే వీరే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు రావాలని కోరుకుంటారు. వీళ్ళకి ఏ పని చెప్పినా చాకచక్యంతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరికి ఏ సమయంలోనూ ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం బాగా తెలుసుకుంటారు. లోక జ్ఞానం బాగా కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ రాశివారు క్రమశిక్షణకి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా జీవితంలో మరింత పురోగతిని సాధించాలని ఎక్కువ శ్రమిస్తూ ఉంటారు.
ఈ రాశివారు వ్యక్తిగత ప్రతిష్టకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయంలో సమర్థులుగా పేరు గడుపుతారు. అలాగే అని ఇతర కులాలను వర్గాలను ద్వేషించరు. మనుషులందరినీ సమానంగా చూస్తారు. సమాజంలో అన్ని వర్గాలు సమానం అనే భావనతో ఉంటారు. వీరు డబ్బు, ఆస్తిపాస్తుల, అధికారం అనే విషయాలకు విలువనివ్వరు. కానీ పరువు, కీర్తిదాహం అనే విషయాలకి లొంగిపోతారు. అలాగే వీరు జీవిత భాగస్వామి విషయంలో ఒక ప్రత్యేక ధోరణి కలిగి ఉంటారు. ఒక ఆదర్శవంతమైన స్త్రీ వివాహమాడి చాలా ప్రేమగా చూసుకోవాలి అని అనుకుంటారు. అలాగే తొందరపడి వివాహం చేసుకోవాలనే పరిస్థితులు కూడా వీరికి ఏర్పడతాయి. అలాగే మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా చాలా ప్రావీణ్యం ఉంటుంది. కుటుంబ బాధ్యతలు చాలా చక్కగా నెరవేర్చుకుంటారు. అలాగే ఈ రాశివారు వైద్య, న్యాయ వృత్తిలో బాగా రాణిస్తారు. అలాగే ఉపన్యాసం ఇవ్వడం బాగా రాణిస్తారని చెప్పొచ్చు. ఈ విధంగా బ్రహ్మం గారి కాలజ్ఞానంలో మిథున రాశి వారికి ఈ విధమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. కాబట్టి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా ఆనందంగా ఉండొచ్చు అని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.